హల్లెలూయా. ఓకే, మొట్టమొదటిగా వాక్య భాగం నుంచి, పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 6వ అధ్యాయం 19వ వచనం ఒక చదవండి. తర్వాత కీర్తనలు 8-9 తీస్తుంది. ఇప్పుడు లూకా సువార్త 6:19, తర్వాత కీర్తనలు 8-9 చదవండి. నెక్స్ట్ కీర్తనలు 8-9. యెహోవా మా ప్రభువా, ఓకే. కీర్తనలు 29:4. కీర్తనలు 29:4. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. అదే వచనం, అదే అధ్యాయంలో 7వ వచనం చదవండి. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయును. దేని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదివినటువంటి వాక్యములలో కూడా ఒక వర్డ్, ఒక పదం అనేది మనకి సినానిమ్గా వస్తుంది, ఒకే విధంగా ప్యారల్గా వస్తుంది. ఆ పదం ఏంటమ్మా? గట్టి చెప్పండి, చెప్పండి. ప్రభావము. చెప్పండి. మా అందరు రోజు తెరవాల, అందరు రోజు రైట్. ప్రభావము. మనం చాలాసార్లు దేవుని స్తుతించేటప్పుడు ఈ వర్డ్ అది తక్కువగా వాడతాం, ప్రతి ప్రార్థన ఎండింగ్లో వాడతాము. ఈ పదం అనేది మనం చాలా తక్కువగా వాడతాం. ప్రభావం అంటే ఏంటి? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి కీర్తనలు 8-9 వచనంలో యెహోవా భూమి అంతటా ఏముంటుందంట? ఆయన ప్రభావం నిండి ఉంది. ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకేనండి. వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లేదా ద గ్రేట్ నేమ్ అంటారు. ప్రభావం అంటే అర్థం ఏంటంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఇప్పుడు కామ్గా ఉంది, వర్షం పడుతుంటుంది, అవునా? మా వినాలా? అయిపోయినా మాటలు అయిపోయినామ్మా. సరే, ఇక చూడదాం. మామూలుగా వర్షం పడుతుంటుంది, బాగా వినడమ్మా, వినాలా? బాగా వినండి. వర్షం పడుతుంటుంది, దూరంగా పడుతుంది, మన దగ్గర రాదు. అప్పుడు ఒక మేఘము ఆ ఊరి మీకు దిగినట్టు అనిపిస్తుంది, అవునా? చూసారా లేదా? తలెత్తండి మా, చెప్పండి నాకు సార్. తలెత్తండి. అవునా? దూరం నుంచి చూస్తే మేఘం అనేది ఒక ఊరి మీద దిగినట్టు అనిపిస్తుంది. వర్షం పడినప్పుడు ఆ ప్రాంతం అంతా కప్పబడినట్టు కనబడుతుంది, అవునా? తర్వాత లేదా మంచు పడింది అనుకో, విపరీతంగా మంచు పడితే ఏమవుతుంది? ఆ మంచు చేత ఆ ఊరు కప్పబడినట్టు కనిపిస్తుంది, రైట్? అండ్ లేదా ఒక పెద్ద గాలి వస్తుంది, కొద్ది సుడాలంట, మనం ఎరగాలంటాం కదా, రైట్? ఆ గాలి ఏం చేస్తుందంటే ఆ ఊరంతా కప్పేస్తుంది, రైట్? అంటే ప్రభావము అనేది మనకి ఎక్స్ప్లెయినబుల్గా, అంటే వివరణగా చెప్పాలి అంటే, ఈ ప్రభావం అనేది కంటికి మనం చూసేటువంటి ఫిజికల్ కనబడుతుంది, కానీ దేవుని యొక్క ప్రభావం కనపడదు. దేవునికి స్తోత్రం. ఈ ప్రభావం ఏం చేస్తుందంటే, దేవుని యొక్క ప్రభావం కనపడదు, కానీ ఈ దేవుని యొక్క ప్రభావం అనేది కంటికి కనబడదు, కానీ నీకు తెలియకుండా, నీ కంటికి కనబడకుండా నీ జీవితంలో అద్భుతాలు చేయడం ప్రారంభిస్తుంది. అర్థమవుతుందా? ఈ ప్రభావం ఎలా ఉంటుందంటే బిడ్డలారా, దేవుని వాక్యం చెప్పింది, నన్ను చదివినటువంటి 8-9లో ప్రభువా నీ ప్రభావం నిండి ఉంది ప్రభు అంటాడు, కానీ అక్కడ కనిపించదు. ఈరోజు ఆ ప్రభావం ఏంటి మనం చూద్దాం బిడ్డలారా. దేవుని యొక్క ప్రభావం అంటే అర్థం ఏంటి అంటే, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క బలము, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క కార్యాలు కనబడతా ఉంటాయి. మీలో ఒక్కరు నాకు డిస్టర్బ్ చేసినా అంతా డిస్టర్బ్ అవుతాం.
కాబట్టి దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. చాలా గొప్ప వాక్యం, దేవుడు అందరితో మాట్లాడబోతున్నాడు. ఎస్, ఐ ట్రస్ట్ ఇట్, ఐ బిలీవ్ ఇట్, నేను నమ్ముతున్నా. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? మా పండగప్పుడు మొఖాలు ఎట్ట పెడతారు? కొట్టేటట్టు పెడతారా? నవ్వండి ఒకసారి. మీ మొఖాలు చూడబుద్ధి కాదు, నిజం చెప్తాను. మీ మొఖాలు అస్సలు చూడబుద్ధి అంటున్నా. ఏందో 10 లక్షలు డబ్బు పోయినట్టు, లేకపోతే ఏందో గొడవ పడ్డారు ఇంటికాడ ఏమన్నా. నేనైతే మళ్ళా అంటే మా అమ్మతో ఎప్పుడు పడుతూ ఉంటాను, అది నాకు కావాలని అని పెద్ద పట్టించుకోను. ఏదైనా గొడవ పడిందా ఏమో మీరే ఉన్నారు, మొక్కలు ఎందుకు అడ్డపెట్టారమ్మా. ఏందో ఏరో బాగా గుద్దులాడుకొని ఇంక ఎవరి మీద కోపం చూపాలి తెలియక సంఘంలో కూర్చున్నట్టుంది మీరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే కనబడకుండా కార్యం చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. దేవుని యొక్క ప్రభావం కింద ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారంటే, దావీదు అంటున్నాడు, దేవా నీ ప్రభావం అంతా నిండి ఉంది ప్రభా అంటాడు. చూసే కనిపించట్లా. మరి ఏంటి ప్రభావము? దేవుడు ప్రభావం కలిగిన వాడు, ఆయన స్వరము ప్రభావము కలిగింది. ప్రభావం అనగా ఒక మనిషిని దాని ఏమంటారంటే అలికిడికి గురి చేయడం, లేదా ఒక పరిస్థితిని అలికిడికి గురి చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ద మొబైల్. బాగా వినడమా? వినండి. ఇదేంటిది? మొబైల్. ఈ అంటిల్ ఐ డోంట్ టచ్, తెలుగులో నేను దీన్ని తాకనంత వరకు, దీన్ని తాకనంత ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది. వెన్ ఐ విల్ టచ్ ఇట్, నేను దీన్ని తాకిన తర్వాత నేను ఎట్ట తిప్పితే అటు తిరుగుతుంది. రైట్? అంతేనా? మేబీ ఇట్ ఈస్ ద బాడీ ఆల్సో. నేను తాకనంత వరకు అది అక్కడే ఉంటుంది. ఏ వస్తువు అయినా తాకనంత వరకు అట్లే ఉంటుంది. ఎప్పుడైతే మనం తాకుతామో ఇది మూవ్ అవ్వడం మొదలు పెడుతుంది. నేను ఎట్ట తిప్పితే అటు తిరుగుతుంది. అవునా? అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలు ప్రజల మధ్య అనగా యూదుల మధ్య సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక రక్తస్రావం కలిగినటువంటి యొక్క స్త్రీ ఇంకా అనేకులు అక్కడ ఏం చేస్తూ ఉన్నారు? గుంపులు గుంపులుగా వస్తున్నారు. లూకాసు వార్తలో మనం చెప్పబడింది 6:19 ఏముంది? చూడొద్దు, ఇప్పుడు చదివిందే ప్రభావం బయటికి వెళ్ళి వారందరినీ కూడా స్వస్థపరుస్తూ ఉంది. ఏం వెళ్ళిందమ్మా? ప్రభావం కనిపించట్లా. ఆయన వెళతా ఉంటే ఆయనలో ఉన్నటువంటి యొక్క పవర్, ఆయనలో ఉన్నటువంటి శక్తి అంట, ఆయన నడుస్తూ ఉంటే ఆయనలో ఉన్నటువంటి శక్తి బయటికి వెళ్ళేసి వాడి గుడ్డివాడైతే కళ్ళు వచ్చేస్తున్నాయి, కుంటువాడైతే కాళ్ళు వచ్చేస్తున్నాయి, కుష్టివాడు అయితే బాగుపడిపోతున్నాడు. అనగా ఏం చేస్తుంది ప్రభావం? అక్కడికి వెళ్ళి దట్స్ మీన్స్ స్వస్థపరచ మాట అనేది చాలా చిన్నది కదా. బాగా ఆలోచన చేద్దాం. తలనొప్పి వస్తే ఎన్ని రోజులు పోద్దమ్మా? తలనొప్పి వస్తే ఎన్ని రోజులు పోద్ది? జ్వరం వస్తే ఎన్ని రోజులు పోద్ది? లేదా టైం బాగా కరోనా వచ్చింది అనుకో, ఎన్ని రోజులు పోద్ది? మనకి రాదులే, చెప్పండి ఎన్ని రోజులు పోద్ది? నోరు తెరచడమ్మా, చెప్పలే. అంటే ఒక రోగం యొక్క టైమింగ్ అనేది మనం చెప్పలేము. బట్ అక్కడ దేవుడు ఎక్కడైతే ఎప్పుడైతే నిలబడ్డాడో ఆయన ప్రభావం వారిని తాకిన వెంటనే అప్పటికప్పటికే స్వస్థపరచబడుతున్నారు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అప్పటికప్పటికే స్వస్థపరచబడుతున్నారు. దేవుని యొక్క ప్రభావం ఎప్పుడైతే ఆయనలో నుంచి బయటికి వెళ్ళిపోతుందో అది మనుషుల మీద రాలుతూ వస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏంది? మనుషుల మీద కనిపించట్లా, కానీ రాలుతా ఉంది. కనిపించట్లా, స్వస్థపరచబడుతూ ఉన్నారు. కనిపించట్లా, బాగైపోతూ ఉన్నారు. కనిపించట్లా, కుష్ఠవ్యాధి బాగైపోతూ ఉంది. కనిపించట్లా, దెయ్యాలు బయటకు వస్తున్నాయి. కనిపించట్లా దేవుని ప్రభావం ఎవరికి? కానీ మిరాకిల్స్ మొదలైపోయాయి. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని ప్రభావము కనపడదు, కార్యాలు జరిగిస్తుంది. ఆమె చెప్పండి. అలే చెప్పండి అమ్మ గట్టిగా.
ఏంటంటే ఇది ఎలా ఉందంటే, ఎద్దు కామందు నెరిగినట్టు వెనకాల ఒక పొడితే కానీ మీరు మాట్లాడేటట్టు లేరు. రైట్ కదా కదా, అంతే కదా. ఒక మాట చెప్తాను, దేవుని యొక్క ప్రభావము కనపడదు కానీ, చెప్పండి, దేవుని యొక్క ప్రభావము కనపడదు కానీ కార్యములు చేస్తాయి. ఈరోజు మన జీవితంలో ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ ఆన్సర్స్ రావు. ఎందుకు చెప్పు? ప్రభావము లేదు. దేవుని యొక్క ప్రభావము నీ ఇంటిలో లేదు కనుక ఎన్ని రోజులు ఏడ్చినా మీన్స్ ఆన్సర్ రాదు, సమాధానం రాదు. మరి ఎన్ని రోజులు ప్రార్థన చేసే ప్రయోజనం కదా? దేవుని యొక్క ప్రభావము లేని చోట నువ్వు ఎన్ని రాత్రులు ఏడ్చినా, ఎన్ని రాత్రులు మొర్రపెట్టినా, ఎన్ని రాత్రులు ప్రభు దగ్గర ఓ ప్రభు అన్న మిరాకిల్ అద్భుతము జరగదండి. మరి ఇప్పుడు ఏం చేయాలన్నా, దేవుని యొక్క ప్రభావం ఏం చేస్తుంది తెలుసా? ఎవరైతే మరి చెప్తున్నా వినండి, దేవుని యొక్క ప్రభావము లోకమందంతటా ఉందా? ఇప్పుడు మనం చదవబడింది దాంట్లో దేవుని యొక్క ప్రభావం ఎక్కడుందమ్మా? లోకమందంతటా. ఏమ్మా నోరు లేవు ఇక? నోరు లేవా? నీ చెప్పరా? మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నిలబడినది దేవుని యొక్క మాట. దేవుని మాట మీ జీవితంలో రావాలంటే ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పుడు యేషోబు ఉన్నాడు, ఇద్దరిద్దరు మాట్లాడుకుంటే అర్థమైద్ది. నేనే పిచ్చోడు బట్టి మాదిరిగా అరుస్తున్నాను, ఏమంటున్నా, వీడి మెంటలోడరా, ఇన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటారు. అవునా? మీకు తెలుగు వస్తుంది? మీకమ్మా తెలుగు వస్తుందా? తమిళ చెప్పంటారా? కొంచెం వచ్చు తమిళ. నాకు అందరికి తెలుగు వస్తుందా? వస్తుంది కదా. ఆ మొక్కలాట పెట్టద్దని చెప్పినాను మీకు. నాకు నచ్చట్లు మాట్లాడుకుంటే, ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటే దాన్ని ఏమంటారు? ఇచ్చుడు కాదు, మాట్లాడుకుంటారు మనిషి అంటారు. నేను ఒక్కనే మాట్లాడవాలా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు రెస్పాండ్గా మిమ్మల్ని ఏమంటారు? మిమ్మల్ని మెంటల్ అంటారు. అవునా కాదా? బాగా విందాం, జాగ్రత్తగా విందాం. ప్రభావము లోకమంతటా ఉంది, అవునా? కానీ ఎందుకు స్వస్థపరచబడ్డం లేదు మనము? అవునా? ఇప్పుడు ప్రభావం వెళ్ళిన చోట దేవుని అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రభావం బయటికి వెళ్ళిన వెంటనే మిరాకిల్స్ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు దేవుని యొక్క ప్రభావము లోకమంతటా ఉంది. బట్ వై యు ఆర్ నాట్ గెట్ హీలింగ్? దేవుని స్వస్థత నువ్వెందుకు పొందుకోలేకపోతున్నావు? దేవుని యొక్క అద్భుతం నువ్వెందుకు పొందుకోలేకపోతున్నావు? ఏమన్నా అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా? ఈరోజు చాలామంది వచ్చినమమ్మ పోయినమమ్మ, వచ్చినమమ్మ పోయినమమ్మ, మాకేం తెలియదమ్మా. ఏం చెప్పారమ్మా? వాక్యం బలి చెప్పిండు, మరుసటి రోజు ఈరోజు ఎలా ఉంటుందంటే, ఊపిరి పుట్టలో గాలి ఊతారు కదా, ఊపిరిలో ఉప్పని గాలి ఊతారు, బాగా లావు అవుతుంది గాలి అవుతుంది. ఆడ కట్టేసిన అనుకో రోజు తగ్గిపోతుంది. ఎట్టపోతుంది గాలి? సమాధానం చెప్పండి మా. యాడికి పోతుంది గాలి? ఆదివారం వాక్యం చెప్పడం, ఉబ్బుతారు, మామూలు ఉబ్బరు, అందరికంటే మనమే ఎక్కువ. ఇంకా రోజు ఏమైపోతుంది? ఎట పోతుంది మరి మన వాక్యం చెప్పేది? దానివల్ల ఉపయోగం ఉందండి? దానివల్ల ఉపయోగం ఉందా కదా? నేను అదే అడుగుతున్నా. ఈరోజు మన జీవితంలో జాగ్రత్తగా వినండి, గాల్లో కలిసిపోయే విధంగా మనం ఉండకూడదండి, లోకంలో కలిసిపోయే విధంగా మనం ఉండకూడదండి. ఎందుకు చెప్పరా? నీ దేవుడు, నా దేవుడు ప్రభావం కలిగిన వాడు. ఆయన ప్రభావం కలిగిన వాడు. ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ప్రభావం అంతా ఈ లోకమంతటా నిండి ఉంది. యేసయ్య అంటే ఒక ప్రత్యేకత. మన దేవుడు అంటే స్పెషలైజేషన్, ఒక ప్రత్యేకత ఉండాలి. ఆయన పిల్లల మనము కూడా ఒక ప్రత్యేకత ఉండాలి. లోకమంతటా దేవుని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ ఆ ప్రభావంలోకి ఎందుకు రావట్లేదు? యేసుక్రీస్తు ప్రభువారు నడుస్తూ ఉంటే ప్రభావం అందరికి వెళ్ళిపోతుంది. ఆడ 12 ఏళ్ళ నుంచి ఒక ఆమె ఉందంట. ఆమె ఎవరు? రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమెకు ఒక రోగం ఎన్నో ఇయర్స్ నుంచి, అనగా 12 ఏళ్ళ నుంచి డాక్టర్ల వైపు తిరుగుతూ ఉంది, వైద్యుల వైపు తిరుగుతూ ఉంది.
కానీ హీలింగ్ రావట్లా, స్వస్థత రావట్లా. ఏమంటారు? ఏమైంది ఆమెకి? మరి డాక్టర్లు చాలామంది స్వస్థపరుస్తున్నారు కదా, మరి ఏమికైతే స్వస్థత రావట్లేదండి? డబ్బులు పెట్టింది కదా. ఈరోజు చాలామంది బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ, దేవుని సన్నిధానికి వచ్చే తక్కువ. మీకు తెలుసా, ఆ రోజుల్లో యేసుక్రీస్తు ఉన్న రోజులలో హాస్పిటల్స్ లేవు. ఇప్పుడు హాస్పిటల్స్ కోట్లు సంపాదిస్తున్నాడు. ఎందుకు? మనకు రోగాలు ఎక్కువ అవుతాయి. అదేనా హాస్పిటల్ ఎందుకు పెట్టేదా? సమాధానం చెప్పండి. ఎందుకు మా హాస్పిటల్ పెట్టేది? ఎందుకు? ఆ రోజు నా దగ్గర చల్లవు. నేను చెప్తున్నా, నేను వాక్యం చెప్తాను, నాకు సమాధానం చెప్పాలి. మీరు పక్క నేలాగా చెప్పను. ఎందుకే చెప్పను? హాస్పిటల్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? మనకు రోగాలు ఎక్కువ అవుతున్నాయి. రోగాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి హాస్పిటల్ ఎక్కువ అవుతున్నాయి. అప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి, దీనికి స్తోత్రం. అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి హాస్పిటల్ జోలికి వెళ్ళేవారు కాదు. హాస్పిటల్ జోలికి వెళ్ళారు కాదు. నిజమా? ఇప్పుడు దేవుడు అదే మాట్లాడుతున్నాడు మనతో. దేవుని యొక్క ప్రభావం ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి, స్తోత్రం. దేవుని యొక్క ప్రభావం నింపబడుతూ ఉన్నది కాబట్టి వైద్యుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ బాధపడుతూ ఉంటే ఏ వైద్యుడు కూడా ఆమెకు స్వస్థత ఇవ్వలేకపోయాడు. అదంతా గమనించామా? దేవుడు ఎక్కడైతే నడుస్తున్నాడో, దేవుడు ఎక్కడికైతే వెళ్తున్నాడో ఆ యేసయ్య దగ్గరికి ఈమె నడవడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. వింటున్నారా? బాగా వినండమ్మా. వైద్యుల దగ్గరికి వెళ్ళినా దొరకని స్వస్థత ఆమెకు అర్థం కాలేదు. డబ్బులంతా పోయినాయి, డబ్బులంతా ఖర్చు పెట్టేసింది, కానీ రోగం మాత్రం తగ్గట్లేదు. వెళ్ళిపోయింది, దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళేసి ఆమె ఏం నమ్మింది తెలుసా? ఏం నమ్మింది? యేసుక్రీస్తు ప్రభువారి అంచు ముడితే చాలు నేను స్వస్థత పొందుతుండాలి. ఇప్పుడు సరే నేనే వేసాను అనుకో, అంత లేదు నాకు అనుకుందాం. నా దగ్గరకు వచ్చి షర్టు ముడితే బాగైద్దా? కామెడీ అనేది ఉందా లేదా అండి? బిడ్డారా, అర్థమవుతుందా నేను చెప్పిన మాట? నేను ఊరికి చెప్పట్లా. అంచు ముడితే స్వస్థపరచబడుతుంది అనుకుందంట. డబ్బులు పెట్టా, మెడిసిన్ తీసుకుంటా, కోర్సు వాడా, కానీ రోగం ముడితే తగ్గుద్దా? ముడితే తగ్గిపోద్దా? ఈరోజు చాలా మందికి అదే డౌట్. ఈరోజు నా దేవుని యొక్క శక్తిని తెలుసుకోవాలా? బాగా విందాం. ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయి అందరూ కూడా ఆయన మీద పడతా ఉంటే పురుషులు ఆ దినమున స్త్రీలు బయటికి రాకూడదు. మామూలు చెప్పాలంటే స్రావం కలిగిన స్త్రీ శపించబడిందంట. ధర్మశాస్త్ర ప్రకారం స్రావం కలిగిన స్త్రీ బయటికి రాకూడదు. ఆమె శపించబడింది, కడగా ఉండాలి. కానీ అవన్నీ పట్టించుకోవాలా. ఆమెకి ఏం కావాలా? గుంపుగా ఉంటే గుంపులోకి దూరి యేసుక్రీస్తు ప్రభువు బ్యాక్ సైడ్ తిరిగింటే వెనక నుంచి చొక్కా అంచు ముట్టింది. అంటే 12 ఏళ్ల నుంచి లేని స్వస్థత, 12 ఏళ్ల నుంచి డాక్టర్లు ఎవరైన స్వస్థత, 12 సంవత్సరాల నుంచి ఏ వైద్యుడు చేయలేనటువంటి స్వస్థత ఎప్పుడైతే ఆమె ముట్టిందో, దేవుడు ప్రార్థన చేశాడా? దేవుడి వైపు తిరిగాడా? లేదు. ఎప్పుడైతే ఆ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన ముట్టిందో, ఆయన అంచును ముట్టిందో, అక్కడ ఒక మాట ఉంటుంది. ఏం జరిగింది తెలుసా? ప్రభావం అంట ఆయనలో నుంచి ఆమె లోనికి వెళ్ళిపోయింది. దీనికి స్తోత్రం. బాగా విందాం. ప్రభావం ఎక్కడి నుంచి వెళ్ళింది? ఆయనలో నుంచి. గొప్ప మర్మం ఇది. ప్రభావము బయటికి వెళ్తా ఉన్నా స్వస్థపడలా. బాగిందో? ప్రభావము దగ్గరికి ఆమె వెళ్ళింది. అవునా? ఎప్పుడైతే ఆయన చొక్కా అంచు ముట్టిందో ఆయన లోనున్న ప్రభావము ఆమె లోపలికి వెళ్ళిపోయింది. దేని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ప్రభావము ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గణేశందమ. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, థాంక్స్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సరే గడి చేద్దాం, హల్లెలూయా. రైట్. ప్రభావం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని లోపల నుంచి ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ఈరోజు దేవుని యొక్క ప్రభావం బయటనే వెయిట్ చేస్తూ ఉంది, మనం దాని దగ్గరికి పోలేకపోతాం. కాబట్టి మన లైఫ్లో అద్భుతాలు జరగట్లా, అది జరిగేది ఈరోజు. అందుకనే ఈరోజు మనం అందరం ఒక మాట తెలుసుకోవాలి. ఆయన ప్రభావం ఎప్పుడైతే మన లోపలికి వస్తుందో మనకి ఇంకా హాస్పిటల్స్ అవసరం లేదో. ఈరోజు మీకు విషయం తెలుసా, దాదాపు నేను హాస్పిటల్ దాదాపు 9 yearsలో నేను 4 times హాస్పిటల్కి వెళ్ళాను. అది కూడా ప్రెజర్ చేస్తే వెళ్ళాను. మా అమ్మ కోసం వెళ్ళాను, నా కోసం పోలా. మా అమ్మ తెలుస్తుంది ఎందుకు, ఆమెకు తెలియదు దేవుని శక్తి గురించి, కానీ నాకు తెలుసు. బాగా ఆలోచన చేద్దాం. నాకు తెలుసు హాస్పిటల్ పోతే డబ్బులు వేస్ట్ అని. అన్నా నీ మాట ప్రకారం ఇప్పుడు హాస్పిటల్కి పోము, ఏది కథ అంటారా? అన్నా నీ మాట ప్రకారం మేము హాస్పిటల్కి పోము, తగ్గుద్దంటవా? నిజం చెప్తున్నా, జాగ్రత్తగా రండి. ఆ శేషమ్మ గారు 36 సంవత్సరాలు అని మెడిసిన్ వాడ. తెలుసా మీకు? దర్ ఇస్ ఏ సింగిల్ డిసీజ్, ఒక్క రోగం కూడా ఆయనకి రాకుండా వచ్చింది. కానీ దేవుని యొక్క ప్రభావము నీలో ఉన్న తెగులు చంపుతుంది. ఆమె చెప్పమ్మా సార్, ఆమె చెప్తే అర్థమైందా? వద్దు మీక వద్ద కావాలా మయ్యా చెప్పరా? అర్థమైందా? దేవుని యొక్క ప్రభావము మనలో రోగాన్ని చంపుతుంది, మనలో తెగులు చంపుతుంది. అర్థమవుతుందా? ఆ ప్రభావం వచ్చినప్పుడంట, ఆ ప్రభావం తాకినప్పుడు దెయ్యాలు తట్టుకొనక పరిగెడుతున్నాయి బయటికి. హల్లెలూయా, ఎన్ని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అర్థమైందా బిడ్డారా? నిజం చెప్తున్నా, మనల్ని అదేదో రాయిని గదిలించడానికి కదిలించాలి. మళ్ళీ చెప్తున్నా, ఏనండి, జాగ్రత్తగా ఏనండి. దేవుని యొక్క ప్రభావం మనలో ఎప్పుడైతే నివసిస్తూ ఉంటుందో, ఎప్పుడైతే మనలో ఉంటుందో, నీలోనికి దెయ్యం రాలేదా? అదే చెప్పు. రోగం రాలేదు, తెగులు రాలేదు, పాపము రాలేదు, దోషము రాలేదు, శాపము రాలేదు. దేవుని యొక్క ప్రభావం నీలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఎటువంటి అపవాద బంధకాలు నీలో నివసించలేవు. హల్లెలూయా, స్తోత్రం చేత గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రభావం మనకి వచ్చునుగా. హల్లెలూయా. మీ మొక్కలు ఎందుకు నాకు నచ్చలేదమ్మా, మొక్కలు కొంచెం పెట్టడమ్మా, నవ్వండమ్మా. మీ మొక్క నాకు నచ్చలేదమ్మా ఎందుకు ఈరోజు, బికాస్ ఏమో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మా పండుగ వచ్చినప్పుడు మా మొక్కలు కలకల ఆడిపోతుంది. ఏదో ఎవరు మన ఇష్టమైన వాళ్ళు వచ్చినప్పుడు ఆ ముఖంలో మనకి ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. దేవుడు నీ కొరకు పరలోకం నుంచి ఈ ప్రాంతానికి ఇప్పుడు దిగొచ్చాడు. అవునా? ఎవరు దేవుడా? ఎవరంటావా? దేవుడు మనం బ్రతికించిన వాడు, మన కోసం ప్రాణం పెట్టిన వాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మన కోసం ప్రాణం పెట్టింది, మన కోసం దిగి వచ్చాడు. ఆయన అంటున్నాడు, ఆయనలో ఉన్న ప్రభావము మనలోనికి రావాలా. ఎప్పుడైతే ఆయన యొక్క ప్రభావం మనలోకి వస్తుందో మనలో చెడు ఏది నివసించదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్తస్రావం కలిగిన స్త్రీ 12 ఏళ్ల నుంచి భయంకరమైన వేదన, భయంకరమైన శోధన, భయంకరమైనటువంటి పెయిన్ అనుభవించి ఎప్పుడైతే దేవుని ప్రభావం దగ్గరికి వచ్చిందో ఆ ప్రభావము ఆయనలో నుంచి ఆమె లోపలికి వచ్చేసిందంటే దానికి స్తోత్రం. ఈరోజు మనకేం కావాలా? ప్రభావం కావాలా? చెప్తాం, ఏం కావాలి మనకి? ఇంకా ముందుకెళ్ళిపోతాను. దేవుని యొక్క ప్రభావం ఏం చేసింది తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రజలు తరుముకుంటూ వస్తున్నారు. వినండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రజలు చాలా తరంబడుతూ వస్తున్నారు. ముందు పరిగెత్తున్నారు, వెనక నుంచి ఇశ్రాయేలు ప్రజలు రథాలు వేసుకొని వస్తున్నారు. ముందు చూస్తే ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఎర్ర సముద్రం. అవునా? ఇప్పుడు దాటాలా లేదా? వాళ్ళు ఎట దాటుతారా? ముందు సముద్రం, మునిగిపోతారు. శత్రువులు వెనకాల ఐగుప్తు ప్రజలు చచ్చిపోతారు. యాడికి పోవాలి? ఇప్పుడు యాడికి పోవాలా? ఏమి దిక్కు తెలియకుండా ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద తిరుక్కున్నారు. మళ్ళీ ఐగుప్తుల సమాధులు లేవా?
ఇక్కడ చదపడానికి నువ్వు తీసుకొచ్చిన మోషే అని చెప్పాడంటే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా విందాం. అప్పుడు మోషే దేవునికి ప్రార్థించాడు, దేవా ఇటువంటి ఇరుకాడే ఇంత ఇరుకు సమయం మాకు అనుగ్రహించి వచ్చింది ప్రభు, ఎదురైంది, మాకు అర్థం కావట్లేదు అన్నాడు. అప్పుడు అన్నాడు ఆయన, జాగ్రత్తగా విందాం. వాళ్ళు ఐగుప్తు ప్రజలు, మా అక్కడ జరిగింది చెప్తానండి. ఐగుప్తు ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు చేరే టైంకి సాయంత్రం అయిపోయింది. సాయంత్రం ఏంటి? సాయంత్రం అయిపోయింది. చీకటి వల్ల సాయంత్రం అయింది అంతే. ఇక ఇశ్రాయేలు ప్రజలు సమీపించినప్పుడు ఇక్కడ నుంచి ఆ చెరువు దూరం ఉండదు అంతే, మెయిన్ రోడ్ అంతే. ఎంతసేపు చేరుకోవాలంటే రథాల మీద కదా. జాగ్రత్తగా విన్నాం. దేవుడు తన ప్రజలకు ఇచ్చిన రక్షణ తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎర్ర సముద్రము దాటడానికి కొంచెం టైం పడుతుంది కదా, మునిగిపోవాలి కదా. అప్పుడు దేవుడికి ప్రార్థించాడు మోషే. దేవుడు ఏమన్నాడు తెలుసా? నాకు ఎందుకు ప్రార్థన చేస్తాను అన్నాడు. ఏంటమ్మా నాకు ఇప్పుడు చెప్పండి. దేవుడు అట్టండి ఎవరు అడగాలమ్మా? దేవుడు ఆ విధంగా అంటే మనం ఎవరిని అడగాలి? ఏమన్నా తెలుసా? నాకెందుకు ప్రార్థన చేస్తున్నావు? సాగిపో సాగిపో సాగిపో. ఏంది ప్రభు అలా అంటావు? ఎర్ర సముద్రం ప్రభు అయితే ఏంటి? ఎర్ర సముద్రం ప్రభు అయితే ఏంటి? నీ చేతికి ఇచ్చిన కర్రని గుర్తులేదా? 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 నీ చేతి కర్రతో ఆ సముద్రాన్ని బాయన చేయాలి, బాయన చేయాలి. దీనికి స్తోత్రం. కొన్నిసార్లు ప్రార్థన చేస్తే దేవుడు ఇట్టే సమాధానం పెడతాడు. అర్థమైందా? నీ ఆల్రెడీ నీ చేతిలో ఒక ప్రభావముతో నిండిన కర్ర ఉంచా, అదే కర్ర అక్కడ వేస్తే పామైంది. గుర్తులేదా? హల్లెలూయా. ఆ కర్రలో ప్రభావం దాగి ఉంది, ఆ కర్రలో ప్రభావం దాగి ఉంది. ఎంతో చేయతన్నాడు. ఎప్పుడైతే ఆ కర్రను ఆ సముద్రం వైపు చూచాడో ఒక బలమైన తూర్పు కానీ ఆ సముద్రం మీద రాలతో వచ్చింది. గట్టి చెప్పలు కదా. అర్థమైందా? ఆ కర్రను ఎప్పుడైతే పట్టుకున్నాడో ఒక తూర్పు గాలి ఆ సముద్రం మీద పడతా వచ్చిందండి. ఒక పెద్ద గాలి ఆ సముద్రం మీద పడినప్పుడు, ఆ సముద్రం మీద కొట్టినప్పుడు ఏం తెలుసా? ఆ సముద్రం మధ్యలో ఆ గాలి విసిరినప్పుడు అంట, ఆ గాలి యొక్క ప్రభావమునకు, ఆ గాలి యొక్క ప్రభావమునకు ఈ యొక్క నీళ్లు తట్టుకోలేక గోడలాగా నిలబడ్డాయి. దానికి స్తోత్రం. ఈ పక్క నీళ్లు ఈ పక్క గోడలాగా నిలబడ్డాయి, ఈ పక్క వాటర్ ఈ పక్క గోడలాగా నిలబడ్డాయి. ప్రభావం మధ్యలో పనిచేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి యొక్క ప్రభావం ఎప్పుడైతే సముద్రాన్ని కొట్టిందో సముద్రం తట్టుకోలేక రెండు వైపులు ఆ గోడలో నిలబడ్డా. బిడ్డలారా, అర్థం కాలేదు వాళ్ళకి. మోషేతో దేవుడు ఏమన్నాడు? నాకెందుకు ప్రార్థన చేస్తున్నావు నువ్వు? నాకెందుకు ప్రార్థన చేస్తున్నావు నువ్వు? ఏం గుర్తు చేశాడు దేవుడు? కర్రను గుర్తు చేశాడు. ప్రభావంతో ఆశ్చర్యపడిపోయాడు. ఎంత టైం పట్టింది తెలుసా? ఇప్పుడు ఐగుప్తు ప్రజలు వచ్చేస్తున్నారు, దగ్గరికి వచ్చి చంపేసేస్తారు. కానీ మరి వాళ్ళు రాకుండా ఏం జరిగిందాడా? ఏమా ఏంటి? ఒక మేఘం వచ్చిందంటే, దట్ ఈస్ కాల్డ్ షకినా. అదే మేఘం. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? దాన్ని షకినాతో పోల్చి షకినా మేఘం వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలకి ఐగుప్తుకి మధ్య ఆ మేఘం నిలబడింది. థ్యాంక్స్ గాడ్. ఎప్పుడైనా మీకోసం మేఘం వచ్చిందా? లేదా? హల్లెలూయా. ఎప్పుడైనా మీకోసం మేఘం వచ్చిందా? ఎందుకు రాదా? ఇశ్రాయేలు ప్రజలకు వచ్చిందిగా. ఏమో మనకి ఎందుకు రాదు మేఘం? ఎందుకు రాలే? మీరా సమాధానం చెప్పండి అమ్మా. తెలుసు అని చెప్పండి, లేదని చెప్పండి. ఆ రోజు సైలెంట్ ఉంది మేఘం. ప్రమాదం అప్పుడు వచ్చింది. స్తోత్రం. అర్థమైందా? అప్పటి వరకు ఆడదో తెలీదు. మా అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క ప్రభావం చాలా గొప్పది. నువ్వు ఆపద అంటే ఊరుకోదది. దేవునికి స్తోత్రం. నువ్వు సమస్యలు అంటే ఊరుకోవదే.
ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఇరికించబడ్డారని, ఆ యొక్క ఐగుప్తు ప్రజలు వచ్చారని ఎక్కడ ఉన్న మేఘం వారి మధ్యకు వచ్చి నిలబడింది. దానికి స్తోత్రం. మేఘం ఉంటే ఎట్లుండాలా? ఉంటే నల్లగా ఉండాలా? ఉంటే తెల్లగా ఉండాలా? వింటున్నారా? మేఘం ఏం చేసింది తెలుసా? వారికి మధ్య అడ్డం వచ్చినప్పుడు ఐగుప్తు ప్రజల చీకటి కలగ చేసింది, ఇశ్రాయేలు ప్రజలకు వెలుగురు కలగ చేసింది. గట్టిగా స్తోత్రం చెప్తాం. గట్టిగా అర్థమైందా? కొంచెం మొక్కలు నవ్వులే పాడిలే. అర్థమైందా? దేవుని కార్యాలు పట్టుకోవాలి, అప్పుడే మన జీవితంలో అద్భుతాలు జరిగేది. చూడు ఎంత బాగా చెప్తుంది అవ్వ చూడు ఎంత బాగా నవ్వుతుందా? చిక్కగా నవ్వుతుంది. మీకేమ్మా పనులు కనబడుతుందా? అనబట్టి కదా దేవుడు చిన్న పనులు కదా, తొలిదైనా పర్లేదు, నీకే నవ్వుతా. ఇబ్బంది లేదు. గట్టి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రియమైనటువంటి వాళ్ళారా, ఐగుప్తు ప్రజలకి చీకటి కలగజేసింది, ఇశ్రాయేలు ప్రజలకి వెలుగును కలగజేసింది. రాత్రి అంతా నిలబడిందంట మేఘము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క ప్రభావము ఎప్పుడైతే మన మీదకి వస్తుందో నీ శత్రువులకు చీకటి కలగ చేస్తుంది, నీకు వెలుగును పుట్టిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైందా? అప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలంతా గడలు మునిగిపోయింది. ఇది ఆడరను ఆయన. ఈ మేఘం ఇప్పుడు వరకు ఆడిపోయింది, ఎక్కడికి వెళ్ళింది? మోషే మీదకి తిరుక్కున్నారు. ఎప్పుడైతే ఈ ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద తిరుక్కున్నాడు, దేవుడు జోక్యం చేసుకున్నాడు. దీనికి స్తోత్రం కలుగును గాక. దేవుడు జోక్యం చేసుకున్నాడు. వచ్చాడు, మేఘను పంపించాడు, శగిన మేఘను పంపించాడు. వారందరికీ కూడా ఏం జరిగింది తెలుసా? ఒక స్తంభం వల్ల నిలబడి వారి మీదకి గాఢాంధకరం కలగ చేసిందంట. వారు అనగా ఐగుప్తు ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు చేరుకోలేకుండా మధ్యలో నిలబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమవుతుందా? దేవుడు చెప్పిన మాట. దేవుడి యొక్క ప్రభావం మనకి ఎందుకు కావాలి అంటే నీకు విజయాన్ని ఇవ్వడానికి, ప్రమాదం నుంచి తప్పించడానికి ఈ ప్రభావం మనకు అవసరం వచ్చిందండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, తర్వాత ఏం జరిగింది తెలుసా? అక్కడ ఒక రాత్రి అంతా, నైట్ అంతా ఆయన కర్రను ఎత్తి పట్టుకుని అంటే ఆ యొక్క తూర్పు గాలి ఆ సముద్రం మీద కొట్టినప్పుడు, ఆ తూర్పు గాలి సముద్రం మీద కొట్టినప్పుడు ఆ గోడలో నిలబడి రాత్రంతా నిలబడిపోయాయంట. ఆ గాలి చేత బుడద నేల, ఏ నెల? ఆరుణ నేలగా ఏర్పడింది. దీనికి స్తోత్రం. అర్థమవుతుందా? ఏం అద్భుతాలండి ఇవి, ఏం అద్భుతాలండి. ఎప్పుడు చూసారా? మాకెందుకు లేని అంటారా? మాకెందుకు ఈ అద్భుతాలు? తిన్నావా, పడుకున్నావా, మళ్ళా తెల్లారితే మళ్ళీ తిన్నావా, అంతేనండి? అంతేనా? ప్రమాదం వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి? అవునా కదా? మీతో మాట్లాడేదే. దేవుడు మనకి ప్రభావం వలె వ్యాపించి ఉన్నాడు. దీనికి స్తోత్రం. అవునుగా, ప్రభావం గురించి చెప్తున్నాం. అక్కడ ఏం జరిగింది? అక్కడ వాళ్ళు ఐగుప్తు ప్రజలందరూ కూడా వీళ్ళకి చేరాలనుకుంటున్నారు, కానీ గాఢాంధకరం వచ్చేసింది. పట్టపగలే చీకటి గమ్మింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందా? పట్టపగలే చీకటి గమ్మింది. ఈరోజు నా ప్రభు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఇంకా చీకటిలో ఉందామా? ఆలోచించేద్దాం. దేవుని యొక్క ప్రభావం మనల్ని విడుదలలోనికి నడిపిస్తుంది, మనల్ని విజయంలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. అందుకనే ప్రతి ఇల్లు కూడా దేవుని యొక్క ప్రభావంతో నింపబడాలా. ప్రభావం ఉన్న చోటికి అపవాది రాలేడు, ప్రభావం ఉన్న చోటికి దెయ్యాలు రాలేవు, ప్రభావం ఉన్న చోటికి తెగులు రాలేవు, రోగాలు రాలేవు. చాలా మంది కూడా జాగ్రత్తగా వారి జీవితంలో ఎప్పుడు వేదన, ఎప్పుడు గొడవలు, అవునా కదా? మారడం. చాలా మందికి కొన్ని బలహీనతలు ఉంటాయి. ప్రార్థన చేయాలనుకుంటారు, ప్రార్థన చేయలేదు. వెళ్దాం. ఎందుకు చెప్పరా? అపవాది ఏం చేస్తుంది తెలుసా? నేను ఎప్పుడు కూడా స్ట్రగుల్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే నువ్వు ప్రభావంతో నింపబడ్డావు అనుకో, వారికి చివరి రోజు కాబట్టి. ప్రైజ్లో అర్థమైందా? నువ్వు ప్రభావంతో నింపబడ్డావు అనుకో, వాడి కుటుంబానికి రాలేడు, వాడికి ఎండ్ ఆఫ్ ది డే, వాడికి రోజు అయిపోద్ది, నీ జీవితానికి రాలేడు. అందుకనే ఎప్పుడు గోపుతా ఉంటాడు, రోగాలు పెడతా ఉంటాడు, గొడవలు పెడతా ఉంటాడు, కొన్నిసార్లు డిప్రెషన్. ప్రార్థనలు చేసినా సమాధానాలు, కారణం ప్రభావం లేదు.
ఇశ్రాయేలు ప్రజలు ఆ ప్రభావాన్ని మర్చిపోయి ఎన్నోసార్లు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు, అనగా ప్రభావము ఆ యొక్క పాలనలో నుంచి, అనగా ఇశ్రాయేలు దేశం నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరి మీదకి సర్పాలు వచ్చాయి, వీళ్ళందరి మీకు తెగులు వచ్చింది. దెబ్బకు ఒక్క క్షణంలో 14,000 మంది చచ్చిపోయారు. దేవుని ప్రభావము బయటికి వెళ్ళిపోయారు. దేవుని ప్రభావం ఉన్నప్పుడు ఎవరికి ఏం కాలా? దేవుని ప్రభావం నివసించినప్పుడు ఎవరు ఓడిపోలా. దేవుని ప్రభావం ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో వీళ్ళు ఓడిపోతూ వచ్చారు. వీళ్ళు రోగాల బాధ పడుతూ వచ్చారు, తెగులు చేత చచ్చిపోతూ వచ్చారు. కాబట్టి దేవుని ప్రభావము మన కుటుంబాల మీద ఉండాలి. ఆమె చేద్దాం అందరూ కూడా. హల్లెలూయా. దేవుని ప్రభావం మనకి రావాలి. అర్థమైందా బిడ్డారా? ఆ ఇశ్రాయేలు ప్రజలంతా ఆ యొక్క 6 నెలల మీద నడిచి ఒడ్డుకు చేరేంత వరకు, జాగ్రత్తగా వెళ్దాం, ఒడ్డుకు ఆ గోడల వల్ల ఉన్నటువంటి నీళ్లు అట్లే ఉన్నాయంటండి. ఎప్పుడైతే చివరి వ్యక్తి అవతలికి వెళ్ళిపోయిండో, ఏంటి చివరి వ్యక్తి అవతలికి వెళ్ళిపోయిండో, మళ్ళీ కూడా అంట అప్పటికి ఇశ్రాయేలు, అప్పుడు ఆ మేఘం అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు ఆడే ఉండదు మేఘమా, ఏముండదు. వాళ్ళు అవతలికి వెళ్ళేంత వరకు మేఘం ఉండదంట. వెంటనే మేఘం, ఆ శకిన మేఘం ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళిపోయింది. వెంటనే వెలుగు వచ్చింది. అప్పుడు కనపొచ్చారంటే వీళ్ళు. ప్రభావం మనల్ని కప్పుతుంది. ఆమేన్. ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. ప్రభావం మనల్ని కప్పుతుంది. నీకు ప్రొటెక్షన్, నీకు సెక్యూరిటీ. ఒక మాట ఉంటుంది అనమాట. ఈ మాటకు ఒక ప్యారల్గా కోడింగ్ చేస్తాను. 139వ కీర్తన, 139వ కీర్తన ఒక మాట చూడండి. తీసారా? 139లో ఒక మాట, ముందును వెనుకను ఆవరించున్నాడు అనేటువంటి మాట ఉంటుంది చూడండి. 139 ఇంట్లో చూడండి బిడ్డారా. 5వ వచనం చదవండి. చాలు. ఏంది దేవుడు ఏం చేస్తున్నాడు? వెనుకను ముందును మనల్ని ఏం చేస్తున్నాడమ్మా? ఆవరించి ఉన్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. వెనుకను ముందును దేవుడు మనల్ని ఆవరించున్నాడు. అర్థమవుతుందా బిడ్డారా? అనగా ఆయన ప్రభావం అది. ఆయన ప్రభావంతో మనల్ని కప్పి ఉన్నాడు. కాబట్టి ఏ తెగులు నీ దగ్గరికి రాదు, ఏ శత్రువు నీ దగ్గరికి రాడు. ఈరోజు ప్రాక్టికల్గా మాట్లాడదాం, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. నిజం చెప్పండి, మన జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదు. కారణం చెప్పండి. బికాస్ ఎందుకంటే ఈ ప్రభావం గురించి మనకు తెలియదండి. మీరు అనుకుంటారు ప్రార్థన చేస్తేనే, వినండి చాలా గొప్ప మరణం, ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకిస్తాడు, వింటాడు. చాలా మంది అనుకుంటారు, చాలా మంది అనుకుంటారు. వ్యభిచారైన స్త్రీ పట్టబడింది. పట్టబడిన తర్వాత ఆమె ఎవరికి మొరపెట్టింది? ఎవరికి మొరపెట్ల. కానీ దేవుడు ఆమెను ఎందుకు సపోర్ట్ చేశాడు? ఎందుకు సపోర్ట్ చేశాడు అంటే దేవుడు ఆమెను మరణం నుంచి విడిపించాడు కదా. రాళ్ళతో కొట్టే ఆ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి ఆమెను దేవుడు ఏం చేశాడు? దేవుడు తప్పించాడు. మరి ఆమె ఎవరికి మొరపెట్టింది? మరి ఎందుకు దేవుడు విడిపించాడు? ఏం చెప్పండి. మనకు తెలియదు ఆన్సర్, తెలియదు ఆన్సర్. మీరు అనుకుంటారు దేవుడు ప్రార్థన చేయకపోతే మా మొర. దేవుని వాక్యం చెప్తుంది తెలుసా, ఆయన ఎల్లప్పుడూ కూడా నువ్వు ఆయన నమ్మితే చాలు. ఆయనకి నువ్వు యేసయ్య నా దేవుడు అని అంతరంగా నువ్వు నమ్మితే చాలంట, నిన్ను విడిచిపెట్టుకోవడం, నిన్ను వెంబడిస్తూ ఉంటాడు ఆయన. ప్రైజ్లో అందుకని వాక్యంలో ఉంది, వెనుకను ముందును ఆయన నన్ను కప్పి ఉన్నాడండి ఆయన. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కప్పి ఉన్నాడు మనల్ని ఆయన. కాబట్టి ఈరోజు ఆ యొక్క ఆవరణలోనికి మనం రావాలా. వ్యభిచారైన స్త్రీ ఏం చేస్తుంది తెలుసా? మొర్ర పెట్టకపోయినా ఆయన దగ్గరకు వచ్చే సమ్మానం ఇచ్చాడు కదా. ఈ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ఆయన నమ్మి
ఆయన ప్రభావం లోపలికి వెళ్ళింది కనుక ఆయనలోని ప్రభావము ఏమనకు వచ్చేస్తుంది. అద్భుతం జరిగింది. 12 ఏళ్ళ నుంచి స్వస్థత లేదు, 12 ఏళ్ళ నుంచి విడుదల లేదు, 12 ఏళ్ళ నుంచి ఆ యొక్క ఆనందం లేదు. బాధ ఆ వేదనలోనే ఉంది. సంతోషం ఉండడానికి నో ఎనీ హ్యాపీనెస్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రభావంలోనికి మనం ఉంచుదాము కాక, ఆయన ప్రభావంలోనికి మనం ప్రవేశించుదాము కాక, ఆయన ప్రభావంలో మనం నివసించుదాము కాక, ఆయన యొక్క ప్రభావంలోనే మనము జీవించుదాము కాక. ఆమేన్. చూడండి బిడ్డ, ఆయన ప్రభావం ఏం చేసింది తెలుసా? బాగా విందాం. ఆయన ప్రభావం ఉన్నప్పుడంట ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళితే అక్కడంతా కూడా శత్రువులు వీళ్ళని చూసి పారిపోయాలంట. ఎందుకు వీళ్ళని చూసి కాదు, వీళ్ళ వెనకల ఉన్న ప్రభావాన్ని చూసి. గట్టి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అర్థమైందా? వీళ్ళ వెనకల ఉన్న దేవుడి యొక్క ప్రభావాన్ని చూసి భయపడిపోయారు వాళ్ళు. ఈరోజు నీలో ఉన్నటువంటి నీ దేవుని యొక్క ప్రభావాన్ని చూసి అపవాది భయపడాలి, నీ శత్రువులు భయపడాలి. ఆమేన్. మనం దేవుడి ప్రభావానికి మనలో ఉన్నటువంటి దేవుడి ప్రభావానికి దెయ్యం భయపడతా ఉంటే మనం దెయ్యానికి భయపడతాం. అంతేనా? మనలో ఉన్న దేవుడి యొక్క ప్రభావం చూసి రోగాలు భయపడతా ఉంటే మనం రోగానికి భయపడతాం. అంతేనా? ఇంత గట్టి చెప్తాను, మీకు నిద్ర వస్తుందమ్మా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంత గట్టి చెప్తా మీకు నిద్ర వస్తుంది, నాకు తెలియగలుగుతా. ప్రభావం మాకెందుకులే. మీకు అర్థం కావట్లా, నిజం చెప్తున్నా కదా. మనలో ఉన్నటువంటి దేవుడి ప్రభావానికి అన్ని భయపడతా ఉంటే మనమే దెయ్యానికి భయపడతాం, రోగాలకు భయపడతాం. మనలో అంట ప్రకటన 12:12 చూడండి ఒకసారి. ఈ మాట చెప్తా, ఈ మాట చెప్పుకోకి వెళ్ళిపోతా. ప్రకటన 12:12. ప్రైజ్ ది లార్డ్. రైట్. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించండి. భూమి సముద్రమా నీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చినాడని వింటున్నారా? పరలోక నివాసులారా మీరు సంతోషించండి, గెంతులేయండి. ఎందుకు చెప్పనా? కింద ఉంటుంది భూమి సముద్రమా మీకు శ్రమ. వినండమ్మా, భూమి అంటే మట్టిని కాదు, భూమిలో మనుషులే, మనకే. అర్థమైందా? భూమి సముద్రమా మీకు శ్రమ. మనకి శ్రమ అంట. ఎందుకు? అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని మన యొద్ద కంట, మన మధ్య కంట క్రోధముగా దిగి వచ్చాడంట. ఏం చేస్తున్నాడమ్మా సాతాను? ఏం చేస్తున్నాడమ్మా? నిద్రపోతున్నాడా? ఆ నిద్రపోడు మన నిద్ర పుచ్చుతాడు. ఈరోజు అదే జరిగింది. అర్థమవుతుందా? వాడు క్రోధముగా దిగి వచ్చినాడు మన మధ్యకి. ఎందుకంటే వాడి టైం అయిపోయింది అనమాట. అపవాదికి ఎక్స్పెరిమెంట్ వచ్చేసింది, అనగా వాడిని నరకంలో వేయబడేటువంటి సమయం ఆసనమైంది కనుక వాడు ఎవరిని బట్టి వాళ్ళు పట్టుకుంటున్నాడు. వింటున్నారా? దేవుని యొక్క ప్రభావము లేనటువంటి ప్రతి ఒక్క పట్టణాన్ని పట్టుకుంటున్నాడు, దేవుని యొక్క ప్రభావము లేని కుటుంబాన్ని పట్టుకుంటున్నాడు, దేవుని యొక్క ప్రభావం లేనటువంటి ప్రతి మనిషిని పట్టుకుంటున్నాడు. ఈరోజు మనం ఏం చేయాలి? దేవుని యొక్క ప్రభావము మనలో నిలబడేలా మనము దేవునితో సహవాసం చేసేవారమై ఉండాలి. ఈరోజు చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. కారణం ఏంటమ్మా? వినండి, కారణం ఏంటి? వాళ్ళలో దేవుని ప్రభావం కాదు, దెయ్యం ప్రభావం.
వాళ్ళలో తెగులు ప్రభావం ఉంది. బికాస్ వారి మధ్య దేవుడు లేడు. కాబట్టి వారికి శ్రమ కలిగింది, వారికి నాశనం కలుగుతుంది. అందుకనే పరలోక నివాసులారా మీరు సంతోషించండి, నీ మధ్య నా మధ్య దేవుడు ఉన్నాడు. దేవుని ప్రభావం ఉంది. కాబట్టి నువ్వు నేనేం చేయాలా? మొఖాలు చూడండి, మొఖాలు చూడండి. అమ్మా సంతోషిస్తున్నారా? జాగ్రత్తగా మళ్ళీ చెప్తున్నా, ఇప్పటికి దాదాపు నా మీద 5-6 దాడులు జరిగాయి, అటాక్స్. రౌడీలు తీసుకొచ్చాను నా మీదకి, నా వెనక రియల్గా నా లైఫ్లో ఇప్పుడు జరిగేది ప్రజెంట్లీ. ఇప్పుడు రౌడీలు తీసుకొచ్చాను కొట్టడానికి జాబ్లో, నేను చేసే డ్యూటీలో. నా వెనకాల ఎంతమంది పెడుతున్నారంటే పొలాల్లో అంతమంది పెడుతున్నారు, చేయి మన దగ్గర పోతున్నాయి. కానీ కానీ భయపడే సమస్యలే. నాకు ఎవడైతే పడుతున్నాడు వాడే ముందు లేచిపోతున్నాడు బయటికి. సప్పట్లు కొట్టాను నాకు చలనమేలే. చూడడంలో శంఖం ఉన్నట్టు గుయ్యని వదినా. అబ్బే ఏం పేరు నీ పేరు అంటావు, మా ఆయన పేరు అదే అంటావు. ఏమో మీ ఆయన పేరు అంటే నా పేరు అంటావు, అంతే. ఇంకా దేవుడు ఒకటి మాట్లాడుతుంటే నువ్వు ఒకటి చెప్తుంటావు. దేవుడు ఇంత శక్తివంతంగా మాట్లాడుతూ ఉంటే అబ్బే మాకు పట్టదే వద్దమ్మా, మారాలమ్మా. హల్లెలూయా. నిజమండి, నా జీవితంలో ఇప్పటికి ఎన్ని అటాక్స్ జరుగుతున్నాయి. కానీ నా ఆల్రెడీ స్టాఫ్కి దేవుడు భయం పుట్టిస్తున్నాడు. నా కింద పనిచేసే స్టాఫ్కి దేవుడు ఉణుకు పుట్టేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు చెప్పనా? ప్రభావం కలిగిన దేవుడు నాలో ఉండేది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. రోగం నాలోకి వస్తుంది, బయటికి పోతుంది, బయటికి పోతుంది. నీలోకి రోగం వస్తే రోగం భయపడాలా? వింటున్నావా? నీలోకి రోగం వస్తే జ్వరం వచ్చిందయ్యా, కాళ్ళు నొప్పులు ఇస్తాడయ్యా, హాస్పిటల్ వాళ్ళ ప్రార్థన. అది కాదు మాట్లాడాల్సింది. దేవుడు ఏమన్నాడు? నువ్వు భూమి మీద వేటిని బంధిస్తావో పరలోకములో బంధించబడతాయి. నువ్వు భూమి మీద వేటిని విప్పుతావో పరలోకములో విప్పబడతాయి. నీ రోగముతో ఏ రోగమా ఆగో యేసు నామమున దాంతో మాట్లాడినప్పుడు నీలో నుండి ఆ రోగం బయటికి వెళ్ళి పోవాల్సిందే. దానికి వేరే దారి లేదు. పాపం. ఎందుకంటే నీలో ఉన్నటువంటి దేవుడు ప్రభావము కలిగిన వాడు. అర్థమవుతుందా? తెల్లగుంది, పొల్లగుంది, నల్లగుంది, వాయమ్మ వచ్చి మీద పడి అనకూడదా? ఏదే చెప్పు, ఏదే అబ్బా ఆ మాట చెప్పడానికి సిగ్గుపడుతుందా? ఇప్పుడు చెప్పడానికి వచ్చే పడి అనకూడదు. పడిందని పోరా బయటికి వేస్తున్నాము. ప్రభావం ఉంది నీ ఇంట్లో. ఆమె చెప్పు ఏముంది ఇంట్లో? దేవుని యొక్క ప్రభావం ఉంది. ప్రభావం ఉంది. పశువుని జరుగుతుంది వాళ్ళు ఏంటి? పశువుని జరుగుతుంది, వాళ్ళ బియ్యం జరుగుతుంది. మా అమ్మ ఈ మధ్య కొత్త ఉప్పు జరుగుతుంది. తండ్రి ఆడదే పడింది, ఇంటికి వెళ్ళా కనపడింది. ఒక్క తన్ను తండ్రి 2 కుండీలు పైకి ఉప్పు వేసింది. నాకు అర్థం కాలే, బీపీ లేచిపోయింది. అప్పుడే చూసాక ఇదంతా చూసా తండ్రి ఆమె పడింది. మన గట్ల మా అమ్మ భయపడిపోయింది. ఉప్పు తప్పిపోతుందా? ఉప్పు తేవద్దంట. ఉప్పు తెచ్చి ఓకే. ఉప్పు ఏం చేస్తుందంటారా? జస్టిపోతుందంట. నాకు అర్థం కాలేదు. మరి కోపం వచ్చి తన్నే మాలుడు ఉన్నాడు కదా, మాలుడు అక్క కొడుకున్నాడు. నేను ఒక్కడి నన్ను తెరైడు తన్నా అన్న, వాడు తన్నీడు. పిల్లలకు నేర్పించాలమ్మా. ఏమన్నంటే అందరూ బాగా డ్రెస్ చేసుకునే చాలు, ఇంటికి పోయిన తర్వాత ఉప్పు, శాట, పొరక, ఇది ఇన్ని ఏం పోతుంట. నీలో ప్రభావం ఉంటే బయట ప్రభావం నిన్నేం చేయగలదు? నీ బిడ్డనేం చేయగలదు? నీ కుటుంబాన్ని ఏం చేయగలదు? నీలో ప్రభావం ఉంటే పోతా. ఇది కూడా చెప్పు కూడా ఇంకోటి చెప్పు బల్లె నవ్వుతుంది. చెప్పు తెలియదుగా విషయం.
అమ్మ చేసే చూసి నాకు బీపీ వేసుకోండి, మామూలు లేదండి. చెప్పు దిగదెత్తాను, చెప్పులు ఏడేసుకుంటారమ్మా, కాళ్ళకి వేసుకుంటాం, కాలు వేసుకున్నాం, చెప్పు నెత్తి మీద పెట్టా, ఇంకేం దిష్టి పోయేదా? ఉప్పు ఏడేసుకుంటాం, వంటలు వేసుకుంటాం, అన్నింటిలో సారం కోసం వేసుకుంటాం. ఆ ఉప్పు ఏం చేస్తుంది? ఉసి పడని పోయింది. అదే ఎట్ట పోయింది? ఎక్కడికి పోయింది? ప్రభావం నీలో ఉంటే యాడి చూస్తుంది దిష్టి. కొన్ని పడాలని చూసాను నేను, కళ్ళు దిష్టి గణపతి, అది ఏదో అదే కోతి బొమ్మ పెడతారు అక్కడ, రే నన్ను చూడాకరా ఏదో పెడుతుంది, కొందరు అద్దాలు పెట్టుకుంటారు వీధి పోటానికి, చాలా చూసాను నేను అడుగుతానండమ్మా, మిమ్మల్ని అడుగుతున్నా, దేవుని బిడ్డలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. విషపు చూపు చూడకుండా వాని కళ్ళకు గుడ్డితనం కలిగి చేయడానికి దహించవగిన దేవుడు నీ ఇంటి చుట్టూ పొగ మండుతూ ఉన్నాడు. గట్టి చెప్పగలవా? అర్థమైనా? ఆయన ప్రభావంతో కదులుతున్నాడు, ఆయన ప్రభావంతో కదులుతున్నాడు నీ ఇంటి చుట్టూ. ఆమె చెప్పు, నీ ఇంటి లోపల, ఆమె చెప్పు, నీ హృదయం లోపల, నీ శరీరం లోపల, నీ ఆత్మ లోపల ప్రభావంతో కదులుతున్నాడు ఆయన. ఇంకాడికి వస్తే దిష్టిని కాడిగా, ఇంకాడికి వస్తే దెయ్యమా? అవునా? ఈ మధ్య ఎక్కువైపోయినాయి, నిజం చెప్తున్నా. ఈరోజు మా ఇంట్లో జరిగింది అదే, నేను అదే చెప్తున్నాను. ప్రభావము, దేవుని యొక్క ప్రభావం మనలో ఉంటే, మనలో నివసిస్తూ ఉంటే, దెయ్యపు ప్రభావం ఏం చేస్తుంది, దిష్టి ప్రభావం ఏం చేస్తుంది? ఏ కన్ను మా ఇంటి మీద పడకూడదు. దేవుని కన్ను నీ మీద ఉంటే ఏ కన్ను నేనేం చేయలేదు. అర్థమైందా? దేవుని యొక్క కన్ను నీ మీద ఉండే విధంగా చూసుకో, దేవుని దృష్టి నీ మీద ఉండే విధంగా చూసుకో. ఎన్ని కళ్ళు చూసుకొని ఇదంట కదా, ఏదో ఇరుస్తారు కదా, కొట్లాడేటప్పుడు ఏదో అంటారు, మా అమ్మ తిరుగుతుంది, మా అమ్మ ఇప్పుడు తిరుగుతుంది, గుర్తుంది, నీ ఇంట్లో జిల్లేడు చెట్లు మనసా ఏదో అనేది ఏదో నాకు అర్థం రాలే అంటే, ఆ విధంగా ఎన్ని శాపాలనే పెట్టుకోండి, తిప్పి వారికి తగులుతాయి. ఆమె ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? మన దేవుడు న్యూటన్ థర్డ్ లా ఉందన్నమాట. మన దేవుడి శక్తిలో న్యూటన్ థర్డ్ లా తెలుసా? న్యూటన్ థర్డ్ లా, న్యూటన్ మూడో నియమం చదువుకున్న లేదా? చెప్పమ్మా, న్యూటన్ మూడో నియమం ఏందా తెలీదా? ఎవరు మనకు చదువు చెప్పిందా? ఎవరు మీకు చదువు చెప్పింది? న్యూటన్ మూడో పిల్లోడు కదా చెప్తాడా, 4వ తరగతి పిల్లాడా? న్యూటన్ థర్డ్ లా ఏం లేదమ్మా, నువ్వు బాల్ ఎంత గట్టి కొడితే అంత గట్టి పైకి, అది మూడోలా. థర్డ్ లా నువ్వు సూత్రం, అది సూత్రం, అంతేనా? రే నువ్వు గోడకి ఎంత గట్టి కొడితే అంత రిఫ్లెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? దేవుని ప్రభావం నీలో ఉన్నప్పుడు అపవాది ఎంత కొడతాడో అంతవరకు మోకాలు వెళ్ళిపోద్ది. అర్థమైందా? నువ్వు ఎంత గట్టి కొడితే అంత గట్టిగా దేవుడు వాణి కొడతాడు. అర్థం చెప్పు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? దేవుని ప్రభావం నీలో ఉన్నప్పుడు ఎంత గట్టి కొడితే అంత గట్టిగా శత్రువులు కొడతాడు. ఎంత గట్టిగా నిన్ను అపవాది తొక్కాలని చూస్తాడో అంత పాతాళానికి వాడు తొక్కబడతాడు. అర్థమైందా? ఎవడు తీసిన గోతిలో, ఎవడు బుర్లించిన రాయి, ఎవడు వేసిన బాణమో వాని గుండెలు ఎత్తుకుంటాయి. ఆమేన్. అర్థమవుతుందా? నీలో ఏముండాలా? ప్రభావం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? దేవుని ప్రభావం ఉండేలా కానీ ఈ ప్రపంచంలో ఏ ఇన్ఫ్లుయెన్స్, ఏ ప్రభావము నేను చేయలేదు. ఈసారి మీరు ఏం చేస్తున్నారా? ఏం చేస్తారు తెలుసునా? ఇందాక మీరు చదువుకున్న కేంద్రం చాలా బాగుంది. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుడు దాదాపు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించారు. ఎట్లా తెలుసా? పగలు మేఘస్తంభం, రాత్రి అదే మేఘం అంట. పగలు వచ్చేసి మేఘంగా ఉందంట, అదే మేఘము రాత్రి అగ్నిస్తంభంగా మార్చబడి షకైనా ప్రభావంతో వెళ్ళిపోయారు వాళ్ళు. అవునా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషే వెళ్ళిపోయిండు, ఆ మేఘం వెళ్ళిపోయింది. యెహోషువ వచ్చాడు. మోషే వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ వచ్చినప్పుడు యోర్దాను నది అడ్డం వచ్చింది. మళ్ళీ ఏనది? యోర్దాను నది.
ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళా కర్ర లేదే, యాడుంది కర్ర? యాడుంది? మందసంలో ఉంది. కర్ర ఎక్కడుంది? మందసంలో ఉంది కర్ర. వినండి, ఆ కర్ర యాడుంది? మందసంలో ఉంది. అహరోను కర్ర అంటారు దాన్ని. అహరోను కర్ర అంటారు. యోర్దాను అది అడ్డం వచ్చింది. ఈసారి మందసాన్ని ముందు పంపించారు. వినమ్మా, దేవుని యొక్క ప్రభావాన్ని మోసుకుని, అనగా దేవుని యొక్క మందసాన్ని మోసుకున్న లేవీయుల యొక్క పాదములు యోర్దాను నది యొక్క నీటిని తాకగానే, ఎప్పుడైతే అంటండి మందసము, వినండి, మందసము మోసుకొని వస్తున్న లేవీయుల యొక్క పాదాలు యోర్దాను నది నీటిని తగిలిన వెంటనే ఆ యోర్దాను నది భయపడంట ఒక కుప్ప కుడి వైపున, ఒక కుప్ప ఎడమ వైపున రాశులుగా నిలబడ్డాయి. దేవునికి స్తోత్రం. దేవునికి ప్రభావం ఆగిపోయిందా? ఆగిపోయిందా? మోషే కాలంలో వచ్చింది, తర్వాత యెహోషువ కాలంలో కూడా ప్రభావం వచ్చేసింది. నీ నుంచి నీ పిల్లలకు ఆ ప్రభావం రావాలా అని చెప్పు. ప్రైజ్ లార్డ్. ఆమేన్ చెప్పుమా. వద్దా ఆ ప్రభావం? వద్దా? ఎందుకు లేదు? ఏంటంటే ఇది ఏంటంటే బాగా ఎలా అంటే మనం రా అని పిలుచుకుంటామండి. కొన్నిటిని మనం పిలుచుకుంటాం. సింపుల్ ఒక మాట చెప్తానండి, టైం అయిపోయింది, ప్రాక్టికల్ వస్తున్నా. ఇంట్లో ప్రార్థన, ఇప్పుడు ఇంట్లో తాగుడు భర్త ఉంటాడు, బాగుంటాడు, చాలా మందికి ఉంటారు. వాళ్ళు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? ఎట్టా కట్టుకోవడం కాబట్టి తప్పదు, అవునా? ఏం చేసుకోవాలి మనము? ప్రార్థన చేసుకొని విడిచిపెట్టాలా. ప్రార్థన చేసుకొని తాగొస్తే తిట్టాలా? పడాలి మరి. పడకపోతే అట్ట. ఇప్పుడు అదే మనం చేసేది. ఎవరో తాగి వచ్చినాడు అనుకో, ఆడు తిట్టా ఉంటాడు, అన్ని చేస్తాడు, ఆడుకొని ఆడితే ఎందుకు? ఆయన స్వర్గంలో చేస్తా ఉంటాడు, మనం ఏం చేయలేము, అవునా? బాగా వినండి అమ్మా, ఇదే జరిగే చాలా ఉంది. ఎందుకు దేవుడి మాట నాకు ప్రత్యక్షంగా ఒక రెవల్యూషన్ ఇస్తున్నాడు? వినండి, జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ నీకు తెలుసు ఆయన సాయంత్రం అయితే తాగి ఈరోజు ఆల్రెడీ. అప్పుడు తాగి వచ్చిన తర్వాత ఎలా అనకూడదు, అర్థమైందా? ఆయన ఆ పని చేసి వచ్చిన తర్వాత దేవా అనకూడదు. కాదు, నీ భర్త అడుగు బయట పెడుతున్నాడంటే దేవునికి అప్పచెప్పాలి. దేవా, నీ ప్రభావం నా భర్తతో అడుగుడు పంపించండి అయ్యా. నీ ప్రభావము నా పిల్లలతో పాటు పంపించండి అయ్యా. నీ ప్రభావము నాతో పాటు మీరు పంపించండి అయ్యా. When you do pray like this, ఈ విధంగా ప్రార్థించినప్పుడు దేవుని ప్రభావము అడుగడుగున వస్తుంది. అర్థమైందా? దేవుని ప్రభావం వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజల ముందును వెనుకను శత్రువు రాకుండా దేవుడు ఆపేడలేదా? ఆపేడలేదా? దేవుని ప్రభావం నీ భర్త తోట వెళ్ళినప్పుడు, నీ పిల్లలతో వెళ్ళినప్పుడు తాగేటువంటి నీ భర్తలో దేవుని ప్రభావం తిప్పుతుంది బయటికి. ప్రభావం తిప్పుతుంది. అర్థమైందా? చాలా మంది అయిపోయింది అయ్యా అంతే అయిపోయింది. ఎందుక ఏడ్చే ప్రయోజనం అంటే ఇస్ దేర్ ఎనీ యూజ్? లేదు, యూజ్ లేదు. అర్థమైందా? సో ఉదయం లేచి ఉంటేనే తండ్రి నీ ప్రభావాన్ని నా పిల్లలతో పంపించు. ఏ చెత్త కదా నీ జోలికి రాలేదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎవరు రాలేదు, వారి మనస్సును దేవుడు తిప్పుతాడు. దేవుని ప్రభావం తిప్పుతుంది. నీ ఆరు మనస్సును, వారి తలంపును, వారి చదువును, వారి యొక్క టాలెంట్స్ ని దేవుని ప్రభావం బయటికి తెస్తుంది. రాంగ్ స్టెప్ పడకుండా కరెక్ట్ అయిన మార్గంలో నడవడానికి దేవుని ప్రభావము వారితో పాటు నివసిస్తూ ఉంటది. కూర్చుంటుంది, లేస్తుంది, నడుస్తుంది, ఎక్కడికి వెళ్తే అక్కడ ద పవర్ ఆఫ్ గాడ్, ద ఎక్సలెన్స్ ఆఫ్ గాడ్, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రభావం చుట్టూ ఆవరించి ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? వర్షం పడి ఇప్పుడు మనకేమైనా ప్రాబ్లమా? చుట్టూ ఏముంది? అవునా కదా? ఒక సెక్యూరిటీ దేవుని ప్రభావము మనకి ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది.
అని చెప్తాం. హల్లెలూయా. దేవుని యొక్క ప్రభావము నీ లోపల, నీ బయట, నీ శత్రువులకి అన్నిటి కూడా ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుంది. అనగా మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎంత గట్టిగా అపవాదిని కొట్టాలనుకుంటాడో అంత గట్టిగా అపవాది టప్పు కొడతాడు. అది దేవుని ప్రభావము. ఈరోజు ప్రభావం లేకుండా ప్రార్థన చేసిన వేస్ట్. మళ్ళీ చెప్తున్నా, ప్రార్థన నిజమండి. చాలా మంది ప్రేయర్ చేస్తారు తెలుసా, 8 నుంచి 9 వరకు ప్రార్థన చేయాలా. బౌండరీ అది. అమ్మో మళ్ళీ 9 దాటితే ప్రార్థన దేవుడు ఉండవు. ఏంటంటే మా విన్నారు నా మాట. 8 నుంచి 9 వరకు ప్రార్థన. 8 నుంచి 9 వరకే ప్రార్థన వింటాడు. 9 తర్వాత దేవుడు ప్రార్థన వినడం. అంతేనా? అంతేనమ్మా? కరెక్టేనా? కొందరు మా మొక్కలు చూస్తే అమాయకత్వంతో నిన్నున్నాయో నాకు పెద్ద బాధ నచ్చదు. మిమ్మల్ని చూస్తాను చాలా బాధ నచ్చిందమ్మా. ఏంటి అంటే నేను చెప్పేది ఏంటంటే, మనం చేసే ప్రార్థన అదేంటంటే ట్రెడిషనల్ టైప్ అనమాట. ట్రెడిషనల్ టైప్. ముహూర్తాలు చూడండి, ముహూర్తాలు యమగండం, రావుకాలం, మంగళవారం, శుక్రవారం, ఇంకా ఏమున్నాయి చెప్పండి. ఏం వెనకాల అందరూ తెలుసు కానీ చెప్పాలి అంతే. చెప్పండి, మాట్లాడుకుందాం అందరం, ఇబ్బంది లేదు. ఎవరు చూస్తారా? ఏమ్మా ఎందుకు చెప్పు. మనకి ప్రార్థన కూడా ముహూర్తాలు అవసరమా, టైమింగ్ అవసరమా? మళ్ళీ చెప్తున్నాను ఏంటి, 8 నుంచి 9 వరకు నువ్వు ప్రార్థన అనుకున్నావు కదా. 9 తర్వాత దేవుడు మాట్లాడతాడు. అదే తెలుసు ఇంకా 9 తర్వాత దేవుడు మాట్లాడతాడు. నిజం అర్థమైంది. నిజం చెప్తున్నాను. నేను 11 తర్వాత 12 వరకు ప్రేయర్ అనుకున్నాను అనుకోండి. దేవుడు 12 వరకు ఆగడు, 12:30కి మాట్లాడతాడు. నేను 12 వరకే నేను నిద్రపోవాలంటే కూర్చో, నేను నీతో మాట్లాడబోతున్నా. అర్థమైందా? నిజం చెప్తున్నాను. yes, my God is timing God. నా దేవుడు కరెక్ట్గా సమయాన్ని పాటిస్తాడు. నీ సమయంలో ఆయన మాట్లాడు, ఆయన సమయంలో ఆయన మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే, ప్రార్థన చేస్తున్నానన్నా, ఉదయం ప్రార్థన చేస్తున్నానన్నా, చీకట్లో ఉన్నా, నా 3 గంటలకు వేస్తున్నానన్నా, దేవుడు మాట్లాడట్లా. మళ్ళీ 7 ప్రార్థన దేవుడు మాట్లాడట్లా. మధ్యాహ్నం ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడట్లా. నీ ఇష్టానుసారంగా కాదమ్మా, కూర్చో, దేవుడు మాట్లాడమని కూర్చో. మేము ఒక చిన్న క్లూ ఇస్తాను కదా, 7 నుంచి 9 వరకు, 9 వరకు దేవుడు మాట్లాడు, 9 తర్వాత మాట్లాడతాడు. అంటే మీకు ఇప్పుడు అర్థమై ఉండాలి మనం ఏం చేస్తున్నాము, అంతే కదా. అప్పుడు ప్రభావం మొదలవుద్ది. దేవునికి స్తోత్రం. అమ్మా నేను కరెక్ట్గానే చెప్తున్నా. 8 నుంచి 9 వరకు దేవుడు నువ్వు మాట్లాడే వింటాడు, నువ్వు చేసే ప్రార్థన వింటాడు, నీ ప్రాబ్లమ్స్ వింటాడు, నీ కన్నీరు చూస్తాడు, నీ సిచ్యువేషన్ ఒక్కటొక్కటి చూస్తాడు. దాని తర్వాత ఆయన ప్రభావాన్ని మొదలు పెడతాడు. ఇది చెప్పకూడదా? తర్వాత ఆయన ప్రభావాన్ని మొదలు పెడతాడు, ఆయన శక్తిని మొదలు పెడతాడు, ఆయన కార్యం చేయడం మొదలు పెడతాడు. ఇప్పుడు రేపు పొద్దున నేను ఒక 100 మీటర్ల పరుగు పొంద పరిగెత్తాను. వినండి, మా జాగ్రత్త వినండి, లాస్ట్ వచ్చేసి కంప్లీట్ చేసేస్తాను. నేను 10 గంటల ఒక 100 మీటర్ల పరుగు పొంద పరిగెత్తాను. ఈ రోజు ప్రిపేర్ అవ్వాలా లేదా? దేవుని దగ్గర కూర్చున్నా, దేవా జ్వరం వస్తా ఉంది, కాళ్ళు రావట్లేదు, ఒళ్ళంత బాడీ ఎంత శివునికి వస్తుంది ప్రభు, రేపు వెళ్తానో లేదో అని దేవుని దగ్గర మొదలు పెడతా ఉన్నా. 8 నుంచి 9 వరకు ప్రార్థన, ఓకేనా? దాని తర్వాత నేను నిద్రపోవాలి. టైమింగ్ 8 నుంచి 9 వరకు దేవా 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 అంటానే ఉన్నా. శక్తి రాలా, బలము రాలా. దేవుడు నాతో మాట్లాడేది, ఏడుస్తానే పడుకున్నాను అనుకో, పొద్దున కన్నా ఇంకా ఎక్కువ జ్వరం వస్తుంది. ఎందుకు చెప్పు? 8 నుంచి 9 వరకు నీ పని, 9 నుంచి దేవుని పని. నిన్ను బలపరచడం స్టార్ట్ చేస్తాడు ఆయన. అది నువ్వు నీ శరీరంలో మార్పును కనుక్కోవాలి. ఒకసారి నా హెడ్ఏక్ వస్తా ఉంది, భయంకరమైన తలనొప్పి. అప్పుడు గాడికి అడిగా, నేను 8 నుంచి 9 వరకు చేశా అంటే మామూలు టైమింగ్, ఒక అరగంట చేశా, కూర్చోలేకపోతున్నా, హెడ్ఏక్ వస్తుంది. దేవా ఏంటి ప్రభు అన్న, టైం చూసుకున్నాడా, నేను పడుకున్నా ప్రభు, నా వల్ల కాదన్నా. చూడండి బిడ్డారా, నా మోకాలు
నా మోకాళ్ళు లీడా, బాడీ లేట్లా కూర్చోబెట్ట ఉంది. కళ్ళు మూసుకుంటే ఎవరో తల మీద చేయబెట్టేశారు. దేవుని సన్నిధిలో నిజమే చెప్పాలా, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎవరో బరువుగా పడింది తల మీద, ఏదో ఇక్కడ మొత్తం మీద తిరుగుతూ ఉంది, అర్థం కావట్లేదు. లోపలైతే పురుగులు బారేడతారు, సంథింగ్ ఏదంటారు కదా, సంథింగ్ ఈజ్ మూవింగ్ ఇన్ మై హెడ్ ఇన్సైడ్. లోపల తిరుగుతూ ఉంది. ఎప్పుడైతే తిరుగుతుందో కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తుంది, కళ్ళ నుంచి వాటర్ వచ్చేస్తుంది, మొత్తం బయటికి వెళ్ళిపోయింది. మొత్తం దేవుడు తీసేశాడు. దేవునికి మహిమ కలుగును కాక. మళ్ళీ చెప్తున్నా, ఆయన యొక్క ప్రభావము నీలో నీవు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అప్పుడు నీ పిల్లలకు చెప్తున్నాను, దేవునికి స్తోత్రం కలుగును కాక. అప్పుడు ఫ్రెండ్స్కి చెప్తాను, అంతేనే కాదా. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి అన్న. 8 నుంచి 9 వరకు, 9 నుంచి అక్కడ అయిందనంట. ఇప్పుడు చెప్తున్నా, అంతవరకు దేవుడు నువ్వు చెప్పింది వింటాడు, తర్వాత దేవుడు చెప్పింది నువ్వు వినాలా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చేసేది, అందుకని చెప్తున్నా, ఒక ప్రార్థనకి సరైన టైం పెట్టుకోండి, కానీ దాని తర్వాత దేవుడి కార్యం ఎదురు చూడండి. అప్పుడు ప్రభావం మొదలవుతుంది. యెహోషువ కాలంలోకి దేవుడి ప్రభావం వచ్చింది. యెహోషువ దాటిపోయింది. రాజుల మీదకి ప్రభావం వచ్చింది, ప్రవక్తల మీదకి ప్రభావం వచ్చింది. ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. అర్థమవుతుందా? ఏ జనరేషన్ లో కూడా దేవుని ప్రభావం ఆగిపోలేదు. ఇప్పటికీ కూడా దేవుని ప్రభావం నీలో నాలో సజీవంగా సంచరిస్తూనే ఉంది. ఏంటి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలమ్మా? దేవుని ప్రభావాన్ని ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? దేవుని ప్రభావాన్ని ఏం చేయాలా? అనుభవించాలి. యు నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. దేవుని ప్రభావం నీలో ఉండే విధంగా చూసుకోవాలా. దేవుని ప్రభావము నీ ఇంటిలో ఉండే విధంగా చూసుకోవాలా. ఏ విధంగా వస్తుంది దేవుని ప్రభావం మన లోపలికి అమ్మా? ఏ విధంగా వస్తుంది? దేవుని యొక్క ప్రభావం మనలోనికి రావాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది నువ్వు ప్రార్థనలు కూర్చొని వెంటనే దాన్ని అంటారు ఇంగ్లీష్లో ప్యూరిఫికేషన్. ఫిల్టర్ అంటారు కదా. ఫిల్టర్ అంటే ఇప్పుడు వాటర్లో ఏదైనా సరే మనము దాన్ని ఏమంటారు, వడగట్టడం అంటారు కదా, రైట్? ఫిల్టరేషన్ మీన్స్ వడగట్టడం. అమ్మా, ఎందుకు వడగడతారు? ఏదైనా మలినాలు ఉంటే కదా. నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు నీ జీవితాన్ని వడగట్టాల, నీ ఆలోచనను వడగట్టాల. అనగా నీ పాత తలంపులు, పాపపు తలంపులు, అవిశ్వాసము, ఇవన్నీ కూడా ఫిల్టర్ చేయాల. బూతు మాట ఆపేయాల, పుల్లలు పెట్టడం ఆపాల. అర్థమైందా? ఎంత కొడితే అంత మొగుడు. నువ్వు ఎంత కొడతావు అంత కొడతావు దేవుడు, గుర్తుపెట్టుకో. అది మంచి అయినా చెడైనా. అర్థమైందమ్మా? అపవాది ఈ లోకానికి దిగి వచ్చినాడు కనుక వాడి ప్రభావం నీ మీదికి రాకుండా ఉండాలంటే నీలోని ప్రభావం చేత వాడు భయపడాలి. ఆమేన్. అర్థమైందమ్మా? ఇంక ఎప్పుడు ఏడుస్తానంటే నీ ఏడుస్తా, నా రోగము, నా బతికింతే, నా లైఫ్ ఇంత అంటాను అనుకో, అపవాది వాడి ప్రభావం ఎందుకు చూపిస్తాడు. అర్థమైందా? యోబుకి కంచె తీసేశాడు దేవుడు. ఏం జరిగింది యోబు పరిస్థితి? ఏమైందమ్మా? యోబుకి దేవుడు కంచె తీసిన తర్వాత యోబు పరిస్థితి ఏమైంది చెప్పాలమ్మా? నేను మీ ఛాన్స్ మొత్తం అన్నాను కూడా ఛాన్స్ ఏమో చెప్పండి, అయిపోయింది. లాస్ట్ యోబుకు దేవుడు కంచె తీసిన తర్వాత యోబు పరిస్థితి ఏంటి? సమస్తమును తర్వాత సమస్య అంటే ఏమీ వచ్చింది అంటే ఫస్ట్ వన్ మనశ్శాంతి కోల్పోయాడు, దీవెన కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు. ఓకేనా? చావు బతుల మధ్య కొనుబిరితో దేవుని యొక్క ప్రభావం ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో అపవాది ఫుట్బాల్ ఆడుకుంటాడు. అందుకనే దేవా నీ ప్రభావం మాలో నివసించేటట్టుగా చేయ, నీ ప్రభావం మాలో ఉన్న నీ ప్రభువా అని దేవునికి మొదలు పెడుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ప్రభావం నీలో ఉన్నప్పటికీ నీ నరాల్లో కూడా దేవుని యొక్క రక్తం ప్రవహిస్తానే ఉంటుంది, దేవుని అభిషేకం ప్రవహిస్తానే ఉంటుంది. దేవుని యొక్క రెసిస్టెన్స్ పవర్ అంటారు దాన్ని. అనగా ఏది నీ యొక్క శరీరంలోకి వచ్చినా దాన్ని తిప్పుకొట్టే శక్తి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా?
నీ డిప్రెషన్ అవుట్ అవుతుంది. దేవుని యొక్క ప్రభావం నీలో ఉన్నప్పుడు ఎప్పుడు యాక్టివ్గా ఉంటావు. నువ్వు డల్లుగా ఉన్నావంటే దెయ్యం వచ్చింది. ఏంది? నువ్వు డల్లుగా ఉన్నావంటే ముఖం మాడిపోయిందంటే దెయ్యం వచ్చిందని అర్థం. నిజం 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 చెప్తున్నా. నువ్వు ముఖము దేవుడు నీకు సంతోషాన్ని ఇచ్చాడు. ఆయన ఏమన్నాడు? ఆనంద తైలం ఇచ్చాడంట. ప్రైజ్ ది లార్డ్. అవునా? ఆయన ప్రభావంలో ఆనంద తైలం తాగి ఆనందంగా ఉన్నాడు. ఎట్లుంటాడమ్మా? ఎట్లుంటాడా? ఆనందంగా ఉన్నాడు. ఎట్లుంటాడు? ఆనందంగా ఉన్నాడు. గంతులు వేస్తాడు, పాడుతూ ఉంటాడు, కూలిలాగా తింటానే ఉంటాడు. ఏది? అవునా? అవునా? బాధగా ఉన్నాడు ఏం చేస్తాడు? పక్కన పాట పాడినా నేను ఇక్కడ బాధగా ఉంటే వర్షులు పాటలు పడుతున్నాడు కుళ్ళు కదా. అవునా? అదే కదా జరిగేది. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు నేను పరలోక నివాసులారా ఏం చేయాలి? ఉత్సహించాలి, సంతోషపడాలమ్మా. ఏది? పరలోకంలో ఉండేవాళ్ళు కదా. నువ్వు దేవుని అభిషేకం ఎక్కడ ఉంటుందో అది పరలోకమే. అని చెప్పు. దేవుని యొక్క స్తోత్రము, దేవుని యొక్క ఆరాధన ఎక్కడ ఉంటుంది? ఇదేంటి ఇప్పుడు? ఏంటి? టైం అయిపోయింది. నాకు లేదంకుల్ సాడిపించట్టే ఉన్నారు. సమయం అయిపోయింది. ఏంటది? పరలోకపు గవిని. అర్థమైందా? దేవుని వాక్యం చెప్తుంది, ఇది పరలోకపు గవిని. నేను లాస్ట్ సార్ వచ్చినప్పుడు ఈ వాక్యం చెప్పాను అనుకుంటా. పరలోకపు గవిని అంటే నువ్వు నేను సంతోషించాలా. ఎంత అభిషేకం, అంత అభిషేకం. ఎంత దీవెన కావాలంటే అందుకని చెప్తున్నా, దేవుని యొక్క ప్రభావంతో నడుద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. చిన్న పాపం మనలో కనబడిన దేవుని యొక్క ప్రభావం మనలోనికి రాదమ్మా. అర్థమైందా? కాబట్టి మన పాపాలను, మన జీవితాన్ని ఏం చేయాలా? వడగట్టాలా. ఏం చేయాలా? వడగట్టడం అంటే మలినాలన్నీ కూడా తీసివేసి స్వచ్ఛమైనటువంటి మనసును దేవునికి ఇచ్చే. దేవా, ఓపెన్గా దేవుని దగ్గర ఒప్పుకో. దేవా, ఇది నాలో పాపం ఉంది, ఇది నాకొద్దు. ఇది నా భర్తలో దోషం ఉంది, ఇది నాకొద్దు. నా ఇంట్లోనికి రా దేవా, నీ ప్రభావాన్ని నాలోకి నింపండి ప్రభువా. ఆ యొక్క రక్తస్రాప స్త్రీ లోనికి నీ ప్రభావాన్ని చొప్పించినట్లయ్యా, నాలోకి నీ ప్రభావాన్ని విడుదల చేయనప్పుడు ఆయన ప్రభావం నీలోకి నాలోకి విడుదల చేస్తాడు. ఆమేన్ చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభావం, దేవుని ప్రభావం చోట విజయం ఉంది, దేవుని ప్రభావం చోట విడుదల ఉంది, దేవుని ప్రభావం చోట అక్కడ స్వస్థత ఉంది. అర్థమవుతుందా? దాని అంటారు హిబ్రూ భాషలో ఒక మాట అంటారు, నాకు తెలిసి ఆయన పేరు రువాహ్. ఆయన రువాహ్ అంటారు, స్వస్థపరచువాడు అంటారు. రువాహ్, నేనే దేవుడను. ఆమేన్. అర్థమవుతుందా? ఆయన ప్రభావం ఉన్న చోట ప్రతి ఒక్కరు భయపడుతూ వచ్చారు. ఈరోజు ఆయన ప్రభావం ఉంటే నిన్ను బట్టి పక్కన భయపడతారు. దయ్యం భయపడుతుంది. నీలో ప్రభావం లేకపోతే నువ్వు భయపడతావు. ఏం చేస్తావు? నువ్వు భయపడాలా, భయపెట్టాలనా? ఏందమ్మా? ఏంది? దేవుని చిత్తం అయితే మళ్ళా వచ్చేటప్పటికి ఇది అడుగుతా. ఆశ్రయ గారిని అడగని గుర్తు చేస్తా. రేపు వారం దేని ఇక్కడికి వచ్చి పొల్ల కనపడింది, తెల్ల కనపడింది, మీద పడింది, అది కానీ నోటి నుంచి ఇంకోసారి వచ్చినాయి అనుకోండి, అదే దయచేసి వద్దు. ఎందుకు తెలుసా? నీ ఇంట్లో దేవుని ప్రభావం ఉంది. నువ్వు మందిరం నుంచి బయటికి వెళ్తున్నావంటే దేవదూతల సమూహంతో ఆయన నీతో పాటు కూడా ఒక ప్రవాహం వలె ప్రభావం నీతో కూడా అడుగు పెడతాడు. బయటికైనా నువ్వు అడుగు పెట్టిన చోటల్లా ఆయన అడుగు పెడతాడు. నువ్వు కూర్చున్న చోటల్లా ఆయన కూర్చుంటాడు. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నీ చుట్టూ దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? నీ చుట్టూ దేవుడి ప్రభావం ఉందని గుర్తుపెట్టుకో. ఈ విధంగా మనం జీవించినప్పుడు మనం దేనికి భయపడం. నిద్రపోతున్నాం అనుకో, తెల్లగా పొలగా ఎందుకు కనపడుతుంది? వచ్చిరా వచ్చేది. ఏదన్నా సరే, ఏదన్నా పిల్లలు అందంగా కనపడితే చాలు దిశిస్తా ఉంటారు. తగిలే వాడికి రావడానికి నువ్వే కారణం.
లేదు. నా బిడ్డలో దేవుని ప్రభావం ఉంది, నాలో దేవుని ప్రభావం ఉంది. నా కుటుంబానికి దీవెనే కలుగుతుంది, నా కుటుంబానికి ఆశీర్వాదమే వస్తుంది. ఎందుకంటే నాలో దేవుడు ఉన్నాడు. గట్టి చప్పలు కొడదాం. నాలో దేవుని ప్రభావం ఉంది అది ఎప్పుడైతే పలుకుతావో ఏది నీ కుటుంబానికి రాదు. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.